హెచ్సియుకు సంబంధించిన 400 ఎకరాలను ఎకో పార్కుగా మారుస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెచ్సియు భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని సూచించారు. ఆ భూములను ఎవరు కొనుగోలు చేసినా నష్టపోతారని హెచ్చరించారు. ఇంకో 3 ఏళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేస్తే ప్రతి ఇంచు భూమిని మళ్లీ వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. హెచ్సియు భూములను కాపాడే బాధ్యత తమదేనన్నారు కేటీఆర్. ఫ్యూచర్ సిటీకి 14,000 ఎకరాలు ఉండగా హెచ్సియు భూములు ఎందుకని ప్రశ్నించారు. పంచాయత్ పక్కకు పెడితే నువ్వు యువర్ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్, అంతే. ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు. దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే కుదరదు. ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, గవర్నమెంట్ ఈజ్ అ మియర్ కస్టోడియన్, నాట్ ద ఓనర్. బీఆర్ఎస్ ఐటీ సెల్పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హెచ్సియులో ఆందోళనల వేళ నకిలీ వీడియోలు వైరల్ చేశారని కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్ క్రిసాంక్పై కేసు నమోదైంది. 353(1)(c), 353(2), 192, 196(1), 611(a) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హెచ్సియు అధికారులను సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. విషయం ఏంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనం చూస్తున్నాం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 1,000-1,500 ఎకరాల్లో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉంది. అక్కడ అదంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అన్నటువంటి ఆందోళనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర దాదాపు 4-5 రోజుల నుంచి, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర, కాకతీయ యూనివర్సిటీ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు జరుగుతున్నటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ప్రభుత్వ ల్యాండ్ అంతా కూడా పూర్తిగా గవర్నమెంట్దే, ఏ ప్రైవేటు వ్యక్తులది కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా కాదు అని చెప్పినట్టు నేపథ్యంలో రీసెంట్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు కూడా మాట్లాడడం జరిగింది. ఇది పూర్తిగా కేసు హైకోర్టులో కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా దీని మీద ఫైట్ చేసి ఆ ప్రభుత్వ సంబంధించినటువంటి విలువైనటువంటి భూమి, గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆ భూమి 400 ఎకరాల భూమి ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసింది. అక్కడ ఒక పొలిటికల్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కొంత వాళ్ళు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, విద్యార్థుల తరఫున ఫైట్ చేయడం కానీ, కొన్ని నకిలీ వీడియోలు తయారు చేసి వదలడం కావచ్చు, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అక్కడ ఫేక్ వీడియోల్ని వైరల్ చేసి, అంటే ముఖ్యంగా 400 ఎకరాల్లో జరుగుతున్నటువంటి దాంట్లో అది అటవీ ప్రాంతం, అక్కడ జింకలు కావచ్చు, అదే సమయంలో కొన్ని వన్యప్రాణులు ఉన్నాయని చెప్పడం కానీ, అదేవిధంగా నెమలులు కావచ్చు, ఇట్లా కొన్ని అరుదైనటువంటి జంతువులు అక్కడ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా అక్కడ విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో నకిలీ వీడియోలు తయారు చేసి బీఆర్ఎస్ పార్టీ వదిలింది. దీనికి మూల కారణం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి దిలీప్ కొనతం కావచ్చు, క్రిషాంకే ఉన్నారనేటువంటి అభియోగాన్ని పోలీసులు ధృవీకరిస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఐటీ సెల్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కాసేపటి క్రితమే కేసులు నమోదయ్యాయి. దీంట్లో వివిధ సెక్షన్ల కింద వాళ్ళిద్దరిపై కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే 353(1)(c) కావచ్చు, 353(2) కానీ, 192, 196,
1 గాని 61/1A సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బిఎన్ఎస్ సెక్షన్ కింద ఫైల్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులను ఏమాత్రం సంప్రదించకుండా, అంటే వాస్తవానికి అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వీసీ ఉంటారు, ముఖ్య అధికారులు ఉంటారు, వాళ్ళని ఎవరిని సంప్రదించకుండా అక్కడ జరుగుతున్నదంతా ఇదేనంటూ నకిలీ వీడియోలు సృష్టించారంటూ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బీఆర్ఎస్ కు సంబంధించిన అనుబంధ లీగల్ టీము ఖచ్చితంగా ఇదంతా కూడా చేసింది అంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మొన్న బట్టి విక్రమార్క కావచ్చు, ముఖ్యంగా వివిధ మంత్రులు కావచ్చు చెప్పడం జరిగింది, దీని వెనుక ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ కుట్ర ఉంది. ఎందుకంటే విద్యార్థుల ఆందోళన కొద్దిమంది చేస్తే చేయొచ్చు, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఆందోళన చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వెనుక ఉండి కుట్ర పన్నే ప్రయత్నం చేస్తుంది. 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ ఇష్యూలో కొంతమంది కుయుక్తులు పన్నారు, దీని వెనుక ఏదో లాబింగ్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ రోజు కేటీఆర్ కూడా మాట్లాడారు ప్రెస్ మీట్ లో, దీంట్లో మా ఉద్దేశం ఏమీ లేదు, మేము దగ్గరికి వెళ్తే మా మీద ఎక్కడ నెపం పెడతా అనే ఉద్దేశంతో మేము ఇంతవరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళలేదు అనేటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా అదే మాట చెప్తూ వస్తున్నారు. కానీ ఈ రోజు పోలీసులు నిర్ధారించినటువంటి ప్రకారం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ లీగల్ టీమే అక్కడ వీడియోలు చిత్రీకరించడం కావచ్చు, నకిలీ వీడియోల్ని ప్రేరేపితంగా చేయడం కావచ్చు. వాస్తవానికి అక్కడ మొన్న ఒక 4 రోజుల క్రితం వీడియోలు బయటకు వచ్చాయి, కొన్ని డ్రోన్లు కూడా ఎగరేయడం జరిగింది. అక్కడ కొన్ని మొత్తం ప్రొక్లేన్తో తొవ్వే రిజల్ట్స్ కావచ్చు, అదే సమయంలో అక్కడ జింకలు ఉన్నాయని, అరుదైనటువంటి ఒక వన్యప్రాణులు ఉన్నాయని, చెరువులు ఉన్నాయని, లోపల కుంటలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే దాని 3D వీడియోలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బట్ దాని తర్వాత అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేయించింది అన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా చెప్తున్నారు. కానీ వాస్తవానికి అది విద్యార్థి నేతలు చేశారని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కానీ ఇదంతా ఒక ఎత్తైతే నకిలీ వీడియోలు సృష్టించి టీవీ మాధ్యమాలలో కావచ్చు, సోషల్ మీడియాల ద్వారా కావచ్చు, ఇవన్నీ చేశాయన్నటువంటి అభియోగాన్ని పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. కనుక వివిధ సెక్షన్ల కింద దాదాపు 7-8 సెక్షన్ల కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని మీద రేపు ఎట్లాంటి యాక్షన్ ఉంటుందో చూడాల్సింది అవసరం ఉంది. ఇప్పటికే కొనతం దిలీప్ మీద గతంలో కూడా 2-3 కేసులు నమోదయ్యాయి. అదే క్రిషాంక్ మీద కూడా పలు సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. ఉద్యమం తర్వాత కానీ అదే వివిధ సందర్భాల్లో కూడా ఆర్టీసీ ఇష్యూలో కానీ కొనతం దిలీప్ మీద అదే సందర్భంలో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తానికైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అవడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కొంత కలవరానికి గురి చేస్తున్నటువంటి సందర్భం. దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ దీని వెనక సరి అయినటువంటి ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి మాట మాత్రం మనకు కనిపిస్తుంది. చూడాలి దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రేపు మార్నింగ్ రియాక్ట్ అవుతుందని చూడాలి. ఇప్పటికే కేటీఆర్ గానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తూ వస్తున్నారు. విద్యార్థి నాయకులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే తెలంగాణ భవన్ కి నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల ల్యాండ్ ని తిరిగి ఆ విద్యార్థులకి దక్కే విధంగా, యూనివర్సిటీ దక్కే విధంగా మేము చూస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు దాకా వెళ్లారు, ఢిల్లీకి వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రులు కలిసే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా మనం చూసాము గడిచిన 4-5 రోజులు హైదరాబాద్ లో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. ఈ రోజు సెక్రటరియట్ దగ్గరికి కూడా వచ్చి నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఇదంతా కేవలం అక్కడ విద్యార్థి నేతలు కొంతమంది కుట్ర పని ఇదంతా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఈ ల్యాండ్ లేదు, వాళ్ళకి సంబంధం లేకుండా కూడా కొన్ని రాజకీయ పార్టీలు అంతా చేశాయి, కుయుక్తులు పన్నాయి, ఫేక్ వీడియోలు సృష్టించాయి, వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో ప్రసార మాధ్యమాల ద్వారా సర్క్యులేట్ చేయించారు అన్నటువంటి అభియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరిస్తుంది. దీనిలో భాగంగానే పోలీసులు కూడా ఆదేశించారు. ఇదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాతనే వీళ్ళిద్దరి మీద కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. బట్ చూడాలి దీని మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందని మనకు రేపు మార్నింగ్ తెలుస్తుంది. వైశాలి. థ్యాంక్ యూ నరేందర్.